తిరుపతి జిల్లా ప్రసిద్ధ శైవక్షేత్రం గుడిమల్లంలో ఉన్న ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. మంగళవారం బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో ఆలయ అధికారులు, అర్చకులు ముగింపు వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పరమశివుని కుటుంబం మొత్తం వాహనాలపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత మూషిక వాహనంపై శుద్ధి వినాయకుడు అగ్రపూజ అందుకుంటూ కదిలారు. వెనకనే నెమలి వాహనంపై కుమారస్వామి భక్తులను మురిపించారు. వృషభ వాహనంపై పరశురామేశ్వర స్వామి, ఆనందవల్లి అమ్మవారు, సింహవాహనంపై పార్వతీ అమ్మవారు, అశ్వవాహనంపై చండీశ్వరుడు శోభాయమానంగా కొలువుతీరారు. ఈ శోభాయాత్ర గుడిమల్లం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలలో వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాలు, భజన బృందాల మధ్య వీధులన్నీ శివనామస్మరణలతో మారుమ్రోగాయి. గ్రామస్తులు తమ ఇళ్ల ముందుట ముగ్గులు వేసి హారతులు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం ఆనందవల్లి దేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు 7వ రోజు, చివరి రోజు మనకు బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు కూడాను గిరి ప్రదక్షిణంగా మూలకంగా కూడాను 14 గ్రామాల చుట్టూ కూడాను స్వామి అమ్మవార్లు 5 వాహనాల మీద కూడా గిరి ప్రదక్షిణంగా వస్తున్నారు. కావున భక్తాదులు అందరూ కూడాను స్వామి అమ్మవార్ల ఉత్సవం ఊరేగింపులో పాల్గొని స్వామికి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. అలాగే ఈరోజు 7వ రోజు అనేటువంటి బ్రహ్మోత్సవాలలో మనకు మహాపూర్ణాహుతి, అలాగే మహాసంప్రోక్షణ, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు కూడా పూర్తయినవి. స్వామి అమ్మవార్లు కూడా ప్రదక్షిణంగా మాడవీధుల్లో కూడా మనకు పొద్దున ప్రాతకాలంలో స్వామి వాళ్ళ ఊరేగింపు కూడా గుడిమల్లం గ్రామ ఊరవీధుల్లో కూడా స్వామి అమ్మవార్లు కూడా గ్రామోత్సవం జరిగినది. 14 ఊర్లలో కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమును. కావున భక్తాదులందరూ కూడా తమ తమ గ్రామాలలో కూడా స్వామి అమ్మవార్లకి హారతులు, నివేదనలు ఇచ్చి స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. మనకు శ్రీ పరశురామేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ మూలంగా 14 గ్రామాల్లో పూర్వకాలంలో ఆనవాయితీగా ఉండేదన్నమాట. ఆ కాలంలో, పాతకాలంలో కూడాను గిరి ప్రదక్షిణ మనకు ఇప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ, మనకు కాళహస్తి గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుందో మనకు గుడిమల్లంలో కూడా పూర్వకాలంలో ఆనవాయితీగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఆ కాలంలో ఈ గ్రామాలన్నీ కూడా దగ్గరగా ఉండడం వల్ల ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క భక్తాదులు, ఒక్కొక్క గ్రామస్తులు కూడా అందరూ వచ్చి స్వామివారి కైంకర్యాలన్నీ కూడా నిర్వహించేవారన్నమాట ఆ కాలంలో. అందువలన ఒక్కొక్క గ్రామానికి కూడా స్వామివారు వెళ్ళి స్వామివారి దివ్యరూప దర్శనం కూడా ఇస్తూ ఉండడం కూడా మనకు ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆ ఆనవాయితీనే మనకు ఇలా మనం ప్రాధాన్యత ఇస్తూ కూడాను కంటిన్యూ చేస్తున్నాం. కావున భక్తాదులందరూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనేలా కోరుచున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్ఠ
అద్భుతమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.